శ్రీరాముడు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం విష్ణుమూర్తి యొక్క 7వ అవతారం. ఆయన జీవితం మానవజాతికి ఒక ఆదర్శ పాఠ్యపుస్తకం లాంటిది. శ్రీరాముడి గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రాముడికి 3 తమ్ముళ్లే కాకుండా శాంత అనే అక్క కూడా ఉంది. ఆమె దశరథ మహారాజు కౌసల్యల కుమార్తె. అంగదేశపు రాజైన రోమపాదుడికి సంతానం లేకపోవడంతో దశరథుడు తన కూతురిని వారికి దత్తత ఇచ్చాడు. రామ అనే పేరు రఘువంశ గురువైన వశిష్ఠ మహర్షి పెట్టారు. ఈ పేరు శివ పంచాక్షరి మంత్రం నమః శివాయ లోని మా మరియు నారాయణ అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ లోని రా నుండి తీసుకోబడింది. పురాణాల ప్రకారం రాముడు సూర్యవంశంలో పుట్టడం వల్ల చంద్రుడు విచారించాడు. చంద్రుని బాధను చూసిన రాముడు తన పేరు చివరన చంద్ర అని చేర్చుకుంటానని మాట ఇచ్చాడు. అలా ఆయన రామచంద్రుడయ్యారు. రాముడు 14 కళలు కలిగిన అవతారం. రావణుడికి ఉన్న వరం ప్రకారం అతడిని కేవలం ఒక మానవుడు మాత్రమే చంపగలడు. అందుకే విష్ణుమూర్తి మానవ లక్షణాలతో రాముడిగా జన్మించాడు. లంకకు వారధి నిర్మిస్తున్న సమయంలో ఒక చిన్న ఉడత కూడా ఇసుకను మోస్తూ సహాయం చేసింది. దాని భక్తికి మెచ్చిన రాముడు ప్రేమతో దాని వెన్నుపై నిమరగా ఆయన వేలిగుర్తులు 3 చారలుగా ఉడుతపై ఏర్పడ్డాయి. వనవాసంలో ఉన్న 14 ఏళ్లు రాముడిని కాపాడటం కోసం లక్ష్మణుడు నిద్రపోలేదు. లక్ష్మణుడికి బదులుగా ఆయన భార్య ఊర్మిళ ఆ నిద్రను అనుభవించిందని పురాణాలు చెబుతాయి. అందుకే లక్ష్మణుడిని గుడాకేశుడు, నిద్రను జయించినవాడు అని కూడా పిలుస్తారు. రావణుడు ఒక గొప్ప బ్రాహ్మణుడు మరియు శివభక్తుడు. అందుకే రావణుడిని చంపిన తర్వాత రాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. దీని నివారణ కోసమే ఆయన రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. రాముడు అయోధ్యను 11,000 సంవత్సరాల పాటు పాలించాడు. ఆయన పాలనలో ప్రజలకు ఆకలి, రోగాలు, దొంగతనాల భయం ఉండేవి కావు. సీతాదేవి భూమిలోకి వెళ్లిన తర్వాత రాముడు కూడా తన అవతారాన్ని చాలించాలని నిర్ణయించుకున్నారు. ఆయన సరియు నదిలో ప్రవేశించి జల సమాధి పొందడం ద్వారా వైకుంఠానికి తిరిగి వెళ్లారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.